నమస్తే దేవి, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ మాజీ మంత్రులకు జనసేన కండువాలు కప్పే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయా? అందుకోసం మరో ఎక్స్ మినిస్టర్ గట్టిగా పావులు కదుపుతున్నారా? ఒక ఉమ్మడి జిల్లా పొలిటికల్ ముఖ చిత్రాన్ని మార్చేసే ట్రయల్స్ సీరియస్ గా నడుస్తున్నాయా? పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా గ్లాస్ అధిష్టానం ఆ విషయంపై దృష్టి పెట్టిందా? ఏ జిల్లాలో నడుస్తుందా వ్యవహారం? సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జనసేనలో చేరి చాన్నాళ్లు సైలెంట్గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే పూర్తిస్థాయి స్వింగ్లోకొచ్చారు. ఇక అదే ఊపుతో పార్టీలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి ముఖ్యంగా సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంలో తన సొంత బలమైన టీంని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. గతంలో వైసీపీలో ఉన్నప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా అదే నెట్వర్క్ను జనసేనలో సైతం సెట్ చేసుకునేందుకు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రస్తుతం వైసీపీకి దూరంగా సైలెంట్గా ఉన్న సీనియర్స్తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో కీలక నేతలైన మానుగుంట మహీధర్ రెడ్డి, సిద్ధా రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్కు టచ్లోకి వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే బాలినేని మహీధర్ రెడ్డి మధ్య ఇప్పటికే రాజకీయ విభేదాలున్నాయి. గతంలో పరస్పరం బహిరంగ విమర్శలు కూడా చేసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మహీధర్ రెడ్డి ఈసారి మాత్రం బరిలో ఉంటారని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన పాత విభేదాలు మర్చిపోయి బాలినేనితో కలిసి నడవడం అంత సులువేనా అన్న అనుమానాలు చాలా మందికున్నాయి. అదే సమయంలో అలా డౌట్ పడ్డవాళ్లే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల టైం ఉన్నందున ఇంతకుముందే పార్టీ మార్పుపై మానుగుంట నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇంకో క్వశ్చన్. ఈ జాబితాలో నిజంగా ఇప్పటికిప్పుడు జనసేనలో చేరే అవకాశాలున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది సిద్ధా రాఘవరావే అన్నది జిల్లా రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆయనకు బాలినేనితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని చెబుతారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సిద్ధా ఫలితాల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం పొలిటికల్ ఇనాక్టివ్ మోడ్లో ఉన్నారు. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన రాఘవరావు తిరిగి టీడీపీ గూటికి వెళ్లారని ఆ మధ్య ప్రచారం జరిగినా అడుగు ముందుకు పట్టం లేదు. ఈ క్రమంలో ఆయనతో బాలినేని సంప్రదింపులు జరిపే అవకాశం ఉందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎక్కడో ఉండాల్సిన సిద్ధ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇప్పుడు అయోమయంలో పడ్డారని, ఈసారి ఏ నిర్ణయం తీసుకున్నా ఇక రాజకీయంగా వెనక్కు తిరిగి చూసుకునేలా ఉండకపోవచ్చంటున్నారు ఆయన సన్నిహితులు. ఇక మరో నేత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. పార్టీ మారడాలు, అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటని చెప్పుకుంటారు. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అయితే బాలినేని ఆమంచి మధ్య రాజకీయంగా అంత సఖ్యత లేదని చెప్తారు. అయినా ఆమంచి విషయంలో చివరి నిమిషం వరకు ఏదీ చెప్పలేమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. ఒకవేళ ఆయన జనసేనలోకి వెళ్లినా నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మాట్లాడి చేరవచ్చు, కానీ వయా బాలినేని ఉండకపోవచ్చు అన్నది ఇంకో వెర్షన్. ఇదే జాబితాలో దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కక సైలెంట్ అయిపోయి తన వ్యక్తిగత పనులకే పరిమితమయ్యారాయన. ఒకవేళ ఆయన కోసం బాలినేని ప్రయత్నించినా ఎలక్షన్స్కి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది చూడాలంటున్నారు సన్నిహితులు. పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతోంది ఆయన వర్గం. మొత్తం మీద ఈ నలుగురు నాయకులు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. అదే సమయంలో బాలినేని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్లాసు కండువా కప్పి పార్టీలో కూడా తన పరపతి పెంచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారట. దీంతో ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రకాశం జనసేన పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి ఈ నలుగురి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపితే పాత విభేదాలను పక్కన పెట్టొచ్చన్న వాదన సైతం ఉంది. దీంతో ఫైనల్గా ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి ప్రకాశం రాజకీయ వర్గాలు.